వెల్కమ్ టు రమ్య ట్యుటోరియల్. ప్రతిరోజు జాబ్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చూస్తున్న వారైతే ఏ జిల్లా వారు కూడా కామెంట్ చేయండి. మీ జిల్లాకు సంబంధించి ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా తప్పకుండా మన ఛానల్‌లో అప్లోడ్ చేయబడుతది. ఇప్పటివరకి మీరేమైనా క్వెషన్స్ అడిగినా, మీరు కామెంట్స్ రూపంలో మీకేం డౌట్స్ అడిగినా గానీ నేను మాక్సిమం అందరి కామెంట్స్‌కి రిప్లై అనేది ఇచ్చిన. ప్రీ ప్రైమరీకి సంబంధించే గానీ, అంగన్వాడీకి సంబంధించే గానీ, గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్సే గానీ, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం వీడియో కింద కామెంట్ చేయండి. మీ యొక్క కామెంట్‌కి నేను తప్పకుండా రిప్లై ఇస్తా. చూస్తున్నవారు ఖచ్చితంగా ఏ జిల్లా వారు కూడా కామెంట్ చేయండి. చాలామంది వాళ్ళ వాళ్ళ జిల్లాలకు సంబంధించి ప్రీ ప్రైమరీ గురించి అయితే చాలా డౌట్స్ అడుగుతున్నారు. నేను మాక్సిమం అప్డేట్స్ వచ్చినంత వరకైతే డైలీ అప్లోడ్ చేస్తున్నా మన ఛానల్‌లో. ఇంకా చాలా జిల్లాలకు సంబంధించి అయితే అప్డేట్ ఇంకేం రాలేదు. నేను నెక్స్ట్ వచ్చినా గానీ మన ఛానల్‌లో ఖచ్చితంగా అప్డేట్ ఇస్తా. ఓకే. ఈరోజైతే న్యూస్ పేపర్‌లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినాయి. ఒకసారి పూర్తి వివరాలు చూద్దాము. ఆల్రెడీ ఇది 7,437 ఉద్యోగాల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చింది. పోలీసు, అగ్నిమాపక, జైళ్ళ మరియు ఎస్పీఎఫ్ శాఖలో కొలువులు. వీటికి పూర్తి ఇన్ఫర్మేషన్ చూడండి. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు సర్కార్ శుభవార్త చెప్పింది. మొత్తం 7,437 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో ఒక్క పోలీస్ శాఖలోనే 5,000 వేకెన్సీస్ అనేటివి ఉన్నాయి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. అయితే స్థానిక క్యాడర్ వారీగా పోస్టుల పంపిణీ, రోస్టర్ పాయింట్స్, విద్యా అర్హతలు తదితర వివరాలు అందిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లయితే బోర్డు చైర్మన్ గారు తెలిపిండ్రు. ఇక్కడ చూడండి, పోలీస్ శాఖలో 148, పోలీస్ శాఖలో సివిల్ ఎస్ఐలు మొత్తం 148 ఉన్నాయి. 29 రిజర్వ్ ఎస్ఐలు, 23 ఏమో ఏఎస్ఐలు, 4,800 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేయనున్నారు. అలాగే అగ్నిమాపక శాఖలో 790, జైళ్ల శాఖలో 223, ఎస్పీఎఫ్లో 1,424 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికైతే ఖచ్చితంగా ఇంకొక 1 వీక్ లోపు అయితే నోటిఫికేషన్ రావచ్చు. వచ్చిన వెంబటే మన ఛానల్లో తప్పకుండా అప్లోడ్ చేయబడుతుంది. ఇక్కడ చూడండి, క్యూఆర్ వాటర్ బోర్డులో 965 వేకెన్సీస్ భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చింది. ఒకసారి పూర్తి డీటెయిల్స్ చూద్దాము. రాజధానిలోని కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో క్యూఆర్ తాగునీటి సరఫరా చేస్తున్న వాటర్ బోర్డులో 965 పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఇందులో ఇప్పటికే 230 వరకు ఇంజనీర్ పోస్టులు భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా వాటర్ బోర్డులో క్షేత్రస్థాయిలో 735 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చింది. వాటర్ బోర్డు ప్రస్తుతం క్యూఆర్ పరిధిలోని 3 రీజియన్లు, 60 సర్కిల్లో, 300 డివిజన్లో సేవలు అందిస్తుంది. వాటర్ బోర్డులోని క్షేత్రస్థాయి సిబ్బందులు ఎక్కువ మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావడంతో మెరుగైన సేవలు అందడం లేదని, అందుకే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటే వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఒకసారి చూడండి, క్షేత్రస్థాయిలో లైన్మెన్, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, హెల్పర్లు, సూపర్వైజర్ ఇలా దాదాపు 1000 పోస్టుల వరకు మంజూరు చేయాలని అయితే వాటర్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిలో పరిశీలించి 735 పోస్టులను మంజూరు చేసింది. దీంతో ఇంజనీర్ల పోస్టులు 230, క్షేత్రస్థాయి ఉద్యోగులు 735 మొత్తం కలిపి 965 కొలువులు భర్తీ చేయడానికైతే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. దీన్ని త్వరలోనే టీజీపీఎస్సీ ద్వారా అధికారికంగా నోటిఫికేషన్ కూడా వెలువడుతుంది. ఓకే, ఇది కామారెడ్డి జిల్లాకు సంబంధించింది. మండలంలోని కేజీబీవీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కుక్ పోస్టుకి అయితే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎవరైతే అప్లికేషన్ పెట్టాలనుకుంటారో ఈ నెల 6 నుంచి 9 గంటల లోపు అయితే సాయంత్రం ఈ నెల 6న మార్నింగ్ 9:00 నుండి ఈవినింగ్ 5:00 వరకు అయితే మీ యొక్క సర్టిఫికేట్స్ని కేజీబీవీలో సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఏజ్ వచ్చేసి 18 to 45 ఇయర్స్ ఉండాలి. మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, తాత్కాలిక అధ్యాపక పోస్టులు ఎంపికలు. ఇది నేను ఆల్రెడీ డైలీ అప్డేట్ చేస్తున్నా. దీన్ని కేయూలో
గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్స్ కోసమని నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వాటితో పాటు జూలై 3 నుంచి జూలై 8 వరకైతే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ డే నుంచి ఫిఫ్త్ డే వరకు గూడా సబ్జెక్ట్స్‌ల వారీకైతే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. వాటికి సంబంధించి డైలీ నేను అప్డేట్ ఇస్తున్నా. ఎంతమంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యిండ్రు అనే అప్డేట్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తున్నా. ఈరోజు చూడండి మొత్తం 130 వేకెన్సీస్ అయితే జస్ట్ 99 వేకెన్సీస్ ఈసారి ఫిల్ చేస్తున్నారు. అయితే మిగిలిన 31 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి రెండో విడత నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారంట త్వరలోనే. అయితే ఇక్కడ ఇంటర్వ్యూస్ మరి డెమోలు ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వీడియో రికార్డింగ్ చేస్తున్నారంట. ఎందుకంటే ఎలాంటి పైరవీలు జరగకుండా వారి యొక్క మెరిట్ ఆధారంగానే ఇక్కడ ఎంపిక ప్రక్రియ అనేది జరుగుతుంది అనే ఉద్దేశంతోటి ప్రతి ఒక్క అభ్యర్థి ఇంటర్వ్యూస్ మరియు డెమో 2 రికార్డ్ చేస్తున్నారంట. ఇక్కడ చూడండి త్వరలోనే రెండో విడత నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాబోతది. డీసీలన్నీ డెమో క్లాసెస్ అన్నీ కూడా వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. ఓకే. ఇంతవరకి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే మొత్తం 5, 6 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. దాంట్లో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి టీచర్ పోస్ట్‌కి మరియు ఆయా పోస్ట్‌కి ఎన్ని దరఖాస్తులొచ్చినాయి, నెక్స్ట్ ధృవపత్రాల పరిశీలన ఏ విధంగా చేస్తారు, ఎప్పుడు ఉండొచ్చు, ఎంత పోటీ ఉన్నదనేది నేనిప్పుడు ఈరోజు న్యూస్ పేపర్‌లో వచ్చిన అప్డేట్ ఇది. ఒకసారి పూర్తి వివరాలు చూడండి. మహబూబ్‌నగర్ జిల్లాలో అంగన్వాడీ కేంద్రంలో ఖాళీల భర్తీపై కసరత్తు అయితే ప్రారంభమైంది. గత నెల 30 అంటే జూన్ 30 వరకి, జూన్ 20 నుంచి 30 వరకైతే అప్లికేషన్ స్టార్ట్ అయింది. 30 వరకైతే క్లోజ్ అయిపోయింది. మొత్తం 177 వేకెన్సీస్ ఉన్నాయి మహబూబ్‌నగర్ జిల్లాలో. టీచర్ పోస్టుకు గాను 2112 దరఖాస్తులొచ్చినాయి. ఆయా పోస్టుకు 377 దరఖాస్తులైతే వచ్చినాయి. అభ్యర్థుల యొక్క ధృవపత్రాల పరిశీలన అనేది కొనసాగుతుంది. అంతకుముందులా కాకుండా ఈసారి అభ్యర్థుల యొక్క మెరిట్ మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి అయితే క్యాండిడేట్స్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. అయితే మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం జిల్లాలో 309 ఖాళీలున్నాయి. పూర్తి వివరాలు చూడండి. జిల్లాలోని 4 ఐసీడీఎస్ ప్రాజెక్ట్స్ పరిధిలో మొత్తం 1163 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. అందులో 1163 టీచర్ పోస్టులు మంజూరు కాగా 104 మంది అయితే పనిచేస్తున్నారు. అదేవిధంగా 163 ఆయా పోస్టులకు గాను 834 మంది పనిచేస్తున్నారు. మొత్తం కలిపి ఆయా మరియు టీచర్ వేకెన్సీస్ కలిపి 329 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మొదటి విడతలో కేవలం 177 ఫిల్ చేస్తున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కేవలం 177 వేకెన్సీస్ కోసమే నోటిఫికేషన్ అనేది వచ్చింది. రెండో విడతలో మిగతా వేకెన్సీస్ అనేటివి ఫిల్ చేస్తారు. ఇక్కడ చూడండి. అందులో అన్ని ప్రాంతాల్లో టీచర్ పోస్టులను భర్తీ చేయనుండగా ఆయా పోస్టులు మాత్రం కేవలం ట్రైబల్ ఏరియాస్‌లోనే భర్తీ చేస్తున్నారు ఈ ఫస్ట్ విడతలో. నెక్స్ట్ విడతలో అన్ని ప్రాంతాల్లో ఆయా వేకెన్సీస్ కూడా భర్తీ చేస్తారు. మొత్తం 2489 అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. ఆయాకు మరియు టీచర్‌కి కలిపి 2489 అప్లికేషన్స్ వచ్చినాయి. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టుల భర్తీ కోసం జూన్ 18న నోటిఫికేషన్ రావడం జరిగింది. జూన్ 20 నుంచి 30 వరకైతే అప్లికేషన్స్ స్వీకరించిండ్రు. గడువు ముగిసే నాటికి జిల్లా వ్యాప్తంగా 117 పోస్టులకు 2489 దరఖాస్తులొచ్చినాయి. అందులో టీచర్లకు సంబంధించి 2112, ఆయా పోస్టులకు 377 దరఖాస్తులైతే వచ్చినాయి. వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూడండి ఒకసారి. దరఖాస్తులను ముందుగానే ఐసీడీఎస్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ప్రాజెక్టుల వారీగా ఆన్లైన్‌లో నమోదు చేస్తారు. తర్వాత సీడీపీఓ, అంగన్వాడీ సూపర్వైజర్లు దరఖాస్తుల వారీగా అభ్యర్థుల ఇంటికి వెళ్ళి అసలు ధృవపత్రాల పరిశీలన చేస్తారు. ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారు అదే గ్రామానికి చెందినవారా, అసలు ధృవపత్రాల పరిశీలన సక్రమంగా ఉన్నాయా లేవా, నిబంధనల ప్రకారం పోస్టుకు అర్హులా కాదా అని విచారణ చేస్తారు. నిబంధనల ప్రకారం ఒకవేళ మీ అప్లికేషన్ లేకుంటే అక్కడికక్కడే మీ యొక్క అప్లికేషన్‌ని రిజెక్ట్ చేస్తారు. ఈ ప్రక్రియ ఒక వారం పాటు కొనసాగుతది. గతంలో అంగన్వాడీ పోస్టులను సీడీపీఓ మరియు సూపర్వైజర్లు విచారణ చేసిన తర్వాత అర్హత ఉన్న వారికి డైరెక్ట్‌గా పోస్టింగ్ అనేది ఇచ్చేవారు. కానీ ఈసారి కొత్తగా ఇంటర్వ్యూ ప్రక్రియ నిర్వహించనున్నారు.
జిల్లా ఎంపిక కమిటీలో కలెక్టర్ గారు చైర్మన్‌గా ఉండి, ఆర్‌డీఓ మరియు డీఎం అండ్ హెచ్ఓ జిల్లా సంక్షేమాధికారి సభ్యులుగా ఉంటారు. ఎంపికకు సంబంధించి కొన్ని మార్కులు కేటాయించారు. అభ్యర్థులకు ఇంటర్‌లో వచ్చిన మార్కులకు 70 మార్కులు, ఇంటర్వ్యూకి 10 మార్కులు, అదే వితంతువులకైతే మళ్ళీ 5 మార్క్స్ అట్లా వెయిటేజు. అనాథలకు కూడా 5 మార్క్స్. ఓకే. అనాథలకి 10 మార్క్స్, వికలాంగులకు 5 మార్కులు, మొత్తం 100 మార్కులకు కేటాయించారు. ఈ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ అనేది కొనసాగుతది. మీకు అంగన్వాడీకి సంబంధించి ఏ నోటిఫికేషన్ వచ్చినా, ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చినా గానీ తప్పకుండా మన ఛానల్‌లో అప్‌లోడ్ చేయబడతది. మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ కింద కామెంట్ చేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. ఇక్కడ చూడండి, ప్రాజెక్టుల వారీగా వచ్చిన దరఖాస్తు వివరాలివి. దేవరకద్ర ప్రాజెక్ట్‌లో టీచర్ పోస్టులు 7 ఉంటే 154 అప్లికేషన్స్ వచ్చినాయి. 9 ఆయా వేకెన్సీస్ ఉంటే 25 అప్లికేషన్స్ వచ్చినాయి. మొత్తం 179 అయితే వచ్చినాయి దేవరకద్ర ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కింద. నెక్స్ట్ జడ్చర్లలో 24 టీచర్ వేకెన్సీస్‌కి 577 అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. 49 ఆయా వేకెన్సీస్‌కి 176 అప్లికేషన్స్ వచ్చినాయి. టోటల్ 753 అప్లికేషన్స్ వచ్చినాయి. మహబూబ్ నగర్ రూరల్‌లో 18 టీచర్ వేకెన్సీస్‌కి గాను 545 అప్లికేషన్స్ వచ్చినాయి. ఆయాలు 25 ఉంటే 72 అప్లికేషన్స్ వచ్చినాయి. మొత్తం 617 వచ్చినాయి. మహబూబ్ నగర్ అర్బన్‌లో టీచర్ పోస్టులు 15 ఉంటే 836 అప్లికేషన్స్ వచ్చినాయి. 30 ఆయా వేకెన్సీస్ ఉంటాయి. 104 అప్లికేషన్స్ వచ్చినాయి. టోటల్ 940 అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. మొత్తం టీచర్ పోస్టులకైతేనేమో 64, ఆయా పోస్టుకైతేనేమో 2112. 64 టీచర్ వేకెన్సీస్‌కి 2112 వచ్చినాయి. 113 ఆయా వేకెన్సీస్‌కి ఏమో 377 అప్లికేషన్స్ వచ్చినాయి. ఇది కంప్లీట్ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి. అన్నిటికంటే ముందు మహబూబ్ నగర్ జిల్లాలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఖచ్చితంగా పూర్తయిపోయి ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి వారికి మీకు అంగన్వాడీకి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.